ఎవర్రా అది ఈ టైంలో? మళ్ళీ గీత ఫోన్ చేస్తుందిరా. ఏంటి గీత కాల్ చేస్తుందా? ఎందుకురా? వాడి కోసమే. చాలా మెసేజ్లు కూడా చేసిన పొద్దు నుండి. రేపు అక్కడ ఇంకొకరితో తన పెళ్లి పెట్టుకుని ఈ టైంలో కాల్స్ మెసేజ్లు ఏంట్రా? ఏం కావాలంట తనకి? హలో, చెప్పు గీత, ఎలా ఉన్నావు? అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అబ్బా. ఎలా ఉంది అక్కడ అడావిడి? అర్జున్ ఉన్నాడా? ఎలా ఉన్నావు అర్జున్? నువ్వు లేని నేను ఎలా ఉంటానో అలానే ఉన్నాను. గ్రహణం పట్టిన సూర్యుడిలాగా, ఈ అమావాస్య రాత్రి చంద్రుడిలాగా. అబ్బా, ఓవర్ చేయకు ప్లీజ్. మన ఇద్దరి మధ్య సాగిన ఈ 3 ఏళ్ల ప్రయాణంలో నేను నీ మాటలనే కాదు అర్జున్, నీ నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకోగలను. కానీ మన 3 ఏళ్ల ప్రయాణం 7 అడుగుల వరకు వెళ్ళదని తెలిసేగా మనం విడిపోయింది. అన్నీ ముందే మాట్లాడుకునేగా ఎవరి దారుల్లో వాళ్ళు ముందుకు సాగాలనుకున్నది. కానీ నువ్వు మాత్రం ఇంకా ఎందుకు అక్కడే ఉండిపోయావు అర్జున్? తిరిగి అందరితో మామూలుగా ఉండొచ్చు కదా, నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళొచ్చు కదా. నేనే ఏదో తప్పు చేశాను అని ఫీలింగ్ నాకు వస్తుంది నీ విషయంలో. ఐమ్ సారీ అర్జున్. గీత, ఆపుతావా? అంతసేపు మాట్లాడకు గీత. నీ గొంతు నొప్పొస్తుంది. అబ్బా, అసలే రేపు నీకు పెళ్ళి. మంత్రాలన్నీ పూర్తిగా రాకపోయినా సరే కనీసం చివర్లో మమ అనడానికైనా ఓపిక ఉండాలిగా. నాకు కూడా ఇలాగే ఉండిపోవాలని లేదు గీత. ఐ డోంట్ లైక్ టు స్టే హియర్ లైక్ దిస్ ఎనీమోర్. అండ్ నేనేదో ఇలా అయిపోవడానికి కారణం నువ్వని చెప్పి ఫీల్ అవ్వద్దు. నాకేం కాలేదు. కానీ మొదటి ప్రేమ సంక్రాంతి పండుగ రోజు ఎగరేసే గాలిపటంలా ఉంటుంది. ఈ రాపిడికి చేతి వేళ్ళు తెగుతున్నా, రక్తం వస్తున్నా సరే దారం వదిలిపెట్టాలనిపించదు. అదే దాని ప్రత్యేకత. మనం ఒకటవ్వలేమన్న నిజం నేను ఎప్పుడో యాక్సెప్ట్ చేశాను గీత, ఎప్పుడో యాక్సెప్ట్ చేశాను. అలాగే గుండెకైన గాయాన్ని మానిపించడానికని ఇదిగో ఎంతో మందును పోశాను. అయినా కానీ ఏం లాభం లేదు. అలాగని ఇప్పుడు నీతో కలిసిపోవాలి, ఏదేమైనా నీతోనే ఉండిపోవాలని చెప్పి నేను అనుకోవడం లేదు, ఆశపడడం లేదు. కానీ కంటికి కనిపించని ఏదో దారం నన్ను చుట్టేసి, నా చెయ్యిని పట్టేసి ఆ తెగిపోయిన గాలిపటం వైపే నన్ను లాగుతున్నట్టు అనిపిస్తుంది. నీ మీద నాకున్న ఎఫెక్ట్ని, ఎమోషన్ని ఆల్మోస్ట్ మర్చిపోయాను గీత. కానీ ఎక్కడో ఏదో మూలన ఒక 5% ఇంకా సమాధి కాని ఆలోచనలు, మనిద్దరి గత జ్ఞాపకాలు నన్ను నిద్రపోనివ్వడం లేదు, ముందుకు సాగనివ్వడం లేదు. అయినా ఇందులో నీ తప్పేం లేదు. కానీ నాకే నిన్ను పూర్తిగా మర్చిపోయే శక్తి లేదు. అర్జున్,
చెప్పు గీత. లే అర్జున్, లేచి నిలబడు. నీ మెమరీ చిప్ అంతా మన గత జ్ఞాపకాలతోనే నిండిపోయి ఉంది. అలాంటప్పుడు కొత్త మెమరీస్ని ఎలా నీలో నింపుకుంటావు? నీలో చాలా ప్రేమ ఉంది అర్జున్. నువ్వు చాలా మంచివాడివి, అది నాకు తెలుసు. ఆ ప్రేమని ఇప్పుడు ఎవరికి ఇవ్వాలో తెలియకే నువ్వు మదన పడుతున్నావు, అంతే. నువ్వు పూర్తిగా నన్ను మర్చిపోతూనే ముందుకు సాగుతావు. ఇంకెంతకాలం అదే గదిలో, ఆ కారాగారం లాంటి గల్ల చొక్కాలలో బ్రతుకుతావు? అవి తీసి వదిలే అర్జున్, బయటికి రా అర్జున్. నిన్ను నువ్వు వెతికి పట్టుకొని తిరిగి తెచ్చేసుకో. నేను పెళ్ళయ్యాక యుఎస్ వెళ్ళిపోతున్నాను, మళ్ళీ తిరిగి రాను. అయితే నువ్వు కనుక రేపు నా పెళ్ళికి రాగలిగితే నేను చాలా సంతోషిస్తాను. నువ్వు నన్ను అక్కడ చూస్తేనే నీలో నా పాత ఇమేజ్ మాయమవుతుంది అర్జున్. నేను నీకు ఇంకా ఏం కాననే నిజం నీ మనసుకి తెలిసిపోతుంది. నా మాట విను అర్జున్, రా. నీ మనసుకు సాయం చేద్దాం. ఈ వచ్చే దారిలో నీకు ఎక్కడైనా తిరిగి వెళ్ళిపోవాలి అనిపించినా వెళ్ళిపో. కానీ ఒకవేళ కనుక నువ్వు రాగలిగితే నన్ను వేరొకరితో పెళ్లి పీటల పైన చూస్తే అయినా నీ గుండె పీటల పై నుంచి నేను వెళ్ళిపోతానేమో. ప్లీజ్ అర్జున్, రా, వచ్చి నన్ను చూడు. ఆ క్షణంలో గీత నాతో చెప్పిన మాటలు భగవద్గీత చెప్పిన మాటల్లాగా వినిపించాయి. ఇంకా బయలుదేరక తప్పలేదు. తన వైపుకు దగ్గరగా, తన నుంచి దూరంగా. గతమది విడువది మరువని మనసువి బలమది బరువది మోయని మదనమే ఎదలో ఏమున్నదో ఏ గాలిని అడగాలట.
లే అర్జున్, లేచి నిలబడి. నువ్వు పూర్తిగా నన్ను మర్చిపోతేనే ముందుకు సాగుతావు. ఇంకెంతకాలం అదే గదిలో ఆ కారాగారం లాంటి గల్ల చుక్కాలలో బ్రతుకుతావు? అది తీసి వదిలే అర్జున్. అది చాలా